అందరికీ శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. రాయ్బరేలీ జనం నా కుటుంబం అన్నది సోనియా గాంధీ. అక్కడికి వెళ్ళే నిలబడ్డాడు ఆమె కొడుకు రాహుల్ గాంధీ. సీన్మేషగత్తే రష్మిక మేడంను మెచ్చుకుండు మోడీ సారు. నరేంద్రుల వారికి బాగా నచ్చిందట నటి చెప్పిన తీరు. సర్కారు భూములు అమ్మేదందుకు సీఎం పెట్టిండట టోపీ. ప్రభుత్వ జాగాలు అమ్మితేనే చేయొస్తుందట రుణమాఫీ. నున్నగా రోడ్లు పోపిస్తారట నూనె పోస్తే ఎత్తుకునేటట్టు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పట్టిండట చాలా గట్టిపట్టు. టెక్నాలజీ టెక్నిక్ తెలుసుకోమంటుండు శ్రీధర్ బాబు. అట్లయితే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి వస్తుందట జాబు. రాయ్బరేలీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పెబ్బ సోనియా గాంధీ కుటుంబం అట. అందుకే కురు యువకుడు కాబోయే పెళ్లి కొడుకు రాహుల్ గాంధీని షై పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆడికెళ్ళి నిలబెట్టిందట. రాయ్బరేలీలోనే రాహుల్ గాంధీ బలగం ఉన్నదా? ఈ మాట ఎవలన్నరే బాలన్న అంటారా? ఇనుండ్రి మీరే. रायबरेली के मेरे परिवारजनों, मुझे खुशी है कि आज काफ़ी समय के बाद आपके बीच आने का मौका मिला है. నా కొడుకు రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు నాకు మస్తు సంబరంగా ఉన్నది. రాయ్బరేలీ అంటేనే కాంగ్రెస్ కుటుంబము నా కుటుంబం అన్న తరీకల సోనియా గాంధీ మేడం అనుకొచ్చింది. రాహుల్ గాంధీ సారు సెంటర్లో ఈ తేప చక్రం దింపాలని సోనియా గాంధీ మేడం కూడా మస్తుగానే తిప్పలు పడుతున్నట్టు ఉన్నది. కొడుకును యువరాజుగా చూసుకోవాలని ఏ తల్లికైనా మీదికి కాకుండా లోపల తొక్కులాడుతుంది కదా. సోనియమ్మ కొడుకు కూడా సోనియమ్మకు ముద్దు కాబట్టి అట్లా ముద్దుగా దేశ యువరాజుగా చూసుకోవాలని ఉందేమో. రాయ్బరేలీ ప్రజలంతా కూడా సోనియమ్మ కుటుంబం లెక్కనే అన్నది కదా. మరి అక్కడి ప్రజలకు కూడా కాంగ్రెస్లో పాలు ఉంటుంది కదా. వాళ్ళు సంపాదించిన ఆస్తులు పాస్తులు పార్టీ తరపున ఇస్తున్న పదవులు హోదాలు కూడా రాయ్బరేలీ జనంకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతోని పాటు సరి సమానంగా వంచేయాలి కదా. కుటుంబంలో అందరికీ సమానంగా పాలు ఉండాలి కదా. కుటుంబ సభ్యులని చెప్పే మేడం అట్లా చేస్తుందా? అస్సలు చెయ్యేది కావచ్చు. మీది మాటలకే ప్రజలను ఉబ్బిచ్చేదందుకు ఓట్ల కోసమే ఇట్లా అని ఉంటుంది అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమా హీరోయిన్ రష్మిక మేడంను ప్రధాని మోడీ సారు మెచ్చుకున్నాడట. ఏషాలు గట్టి అందాలు ఆరబోస్తున్నదని భారత సంస్కృతిలో భాగంగా కురస బట్టలు వేసుకొని వరుసపెట్టి సినిమాలు తీస్తున్నదని మెచ్చుకున్నాడా. ఎట్లా ఏం కథ అంటే ఏమో మరి ప్రధాని సారు మెచ్చుకునేంత పని నేషనల్ క్రష్ బ్యూటీ అని చెప్పుకునే రష్మికమ్మ ఏం చేసి ఉంటుందంటారా? చెప్తా పండ్రి. బొంబాయి పట్టణంలో సముద్రం మీద అటల్ సేతు బ్రిడ్జి కట్టిండ్రు కదా. మన దేశం మస్తు ముంగడికి పోయింది. ఇటువంటి బ్రిడ్జిలు దేశంలో మస్తుగా అనం కట్టిర్రు. దేశం ఎంత ముంగడికి పోయిందో ఓ పారి అందరూ చూడుండ్రి అని ఇట్లా బొంబాయిలో ఉన్న సముద్రం మీద కట్టిన బ్రిడ్జి మీద నిలబడి ఫోటోలు దిగుకుంటా పబ్లిక్ అందరికి చెప్పుకొచ్చిన వీడియోను రష్మిక మేడము ఆమె సోషల్ మీడియాలో పెట్టుకున్నదట. పుష్ప సినిమాలో ఫుల్లు పాపులర్ అయిన రష్మిక మేడము ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టంగానే సొల్లు గారుచుకునేటట్టు పొల్లు ఇంటర్నెట్లో తిరిగింది. అది కూడా తిరుగుకుంటా మోడీ సార్ దాకా పోయింది. అంత చక్కని ఆ వీడియో చూసిన మోడీ సార్ కూడా ఏషగత్య రష్మిక మేడం చేసిన పనిని మెచ్చుకొని ఆయన ఎక్స్లో కూడా ఎక్కిచ్చిండట. ఇక ఇట్లా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పే పని చాలా మంచిదన్న తరికల రాసుకొచ్చిండట. మోడీ సార్ కూడా ఇట్లా నేషనల్ క్రష్ గా చెప్పుకునే రష్మిక మేడం వీడియోను పెట్టేసరికి ఇంట్లో ఉన్నోళ్ళ కాన్ నుంచి ఇంటర్నెట్ లో ఉండే కొందరి దాకా కూడా ఆ వీడియోను ఇరుగా మరగా దింపిర్రట. ఇంకా దింపుతూనే ఉండ్రట. ముఖానికి రంగులేసుకొని ఏషాలు గట్టి సినిమాలు తీసే రష్మిక మేడంకు చేసిన పనులు మాత్రమే తెలిసేమో, చెయ్యనివి కూడా చాలానే ఉన్నాయి. ఓ దిక్కు దేశంలో దరిద్రం అంతకంతకు పెరిగిపోతుంది. ఆకలితోని అలమటిస్తున్న పల్లెలున్నాయి. ఆ పల్లెలకు ఓనికి వాగుల మీద బ్రిడ్జీలు లేక నడుమంటి లోతు వారుతున్న నీళ్లకెళ్ళి దాటిపోతున్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా రష్మిక మేడంకు తెలియదేమో. తెలిస్తే మటుకు ఇట్లా వీడియోలు తీసి ఇదేనా మోడీ సారు పనితనమని పెడతదేమో అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో ఉన్న ఏ రోడ్డు అయినా సరే నూనె పోసి మరీ ఎత్తుకునేటట్టు నున్నగా చేస్తారట. బాగానే చేస్తుర్రు. ఇప్పటికే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఆడనే వండబెట్టిర్రు. ఊర్లలో రోడ్లన్నీ పొక్కలు పడ్డాయి. పల్లెల పొంట సడకులు సత్యనాసున్నాయి. కొన్ని సడకులు అయితే వాన పడితే చెర్ల లెక్కనే తయారవుతున్నాయి. బోడగుండు లెక్క నున్నగా ఉంటాయని ఎవరన్నారంటారా? ఇనుండ్రి. అధికారులు అందరినీ పిలుచుకొని సడకులు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మీటింగ్ పెట్టిండు. ఇక ఇన్నొద్దులు ఎలక్షన్లు ఉన్నాయని సప్పుడు సై చేయలేదు. టక్కర్ల ఈ సావులు అవుతున్నా కానీ చక్కగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. బిరబిర త్రిబులార్ పనులు పూర్తి కావాలి. ఒక రింగు రోడ్ల పనులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద హైవేలు బుడబుడ రోడ్లు కూడా మొత్తం సాపు చేసి చక్కదనంగా చేయాలి. ఏడ ముత్యమంత పొక్క కనబడొద్దు. ఏ ఊళ్ళే రోడ్డు చూసినా గుంతలు ఉన్నదని ప్రజలు గునుసుడు కూడా ఉండొద్దు. ఇవి మేము తెలంగాణలో చూసిన రోడ్లేనా? లేకపోతే ఏ అమెరికా
అమెరికాలను లండన్లలో ఉన్న సడకులను చూస్తున్నామా అని ప్రజలే కరెంటు షాటు కొట్టిన కాకులలే షేక్ అయ్యేటట్టు కావాలన్న తరీకల అధికారులకు చెప్పుకొచ్చిండట. సారు మీరు చెప్పినాక ఊకుంటామా? అవసరమైతే మా ఆడోళ్లకు ఫోన్లు చేసి దినాం సద్దులు సడకల మీదకి తెప్పించుకుంటాము. మొరం పోపిచ్చి కంకర పోపిచ్చి రోడ్లు ఏపిచ్చినాకనే ఇంటికి పోతాము. చుట్టాలు పక్కాల దావతలకు కూడా పోకుండా ఇంటి మనిషి చచ్చిపోయినా పోము. ఇందిరమ్మ రాజ్యంలో సడకులన్నీ చక్కదిద్ది తీరుతాము అని అధికారులు కూడా అందామనుకుంటారేమో గాని ఒకవేళ నిజంగానే సారు ఉండమంటే ఎట్లా అని ఆఫీసర్లు కూడా వెనక ముందు కావచ్చు. సడకుల మంత్రి రోడ్లు సాపు చేయమన్నాడు కాబట్టి ఎన్ని పనులు ఎట్టెట్లా నడుస్తాయో అన్ని రోడ్లు చక్కగా అయితాయా ముంగడ ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో సర్కారు భూములు అమ్మేందుకు మలి సర్కారు సిద్ధమైందట. బీఆర్ఎస్ సర్కారే ప్రభుత్వ భూములు అమ్మి తెలంగాణను బీభత్సంగా ఆగమాగం చేసిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అడ్డగోలు మొత్తుకున్న రేవంత్ రెడ్డి సారేనా ప్రభుత్వ జాగాలను అమ్మ చూస్తున్నది అంటే అవునట, అమ్ముతున్నాడట. మార్పు అంటే ఇదేనా? ఎట్లా ఏం కథ అరుచుకుందాం పారి. షెయి పార్టీకి ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కనబడ్డ దేవుని మీదల్లా ఇమానం చేసి మరి అన్నదాతలందరికీ ఆగస్టు 15వ తారీఖు లోపట అచ్చరాల 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు వాళ్లకు పైసలు వేయాలంటే ప్రభుత్వం ఖజానాల పైకం లేదట. సర్కారు గల్లాగురికి ఎంత దులిపినా గానీ ఏకాన కూడా వెళ్ళేటట్టు లేదట. అందుకే ప్రభుత్వం భూములు అమ్మవలసిందేనట. సర్కారు ఆస్తులు అమ్మి అయినా సరే అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని రేవంత్ రెడ్డి సారు రేయి పగలు ఆలోచన చేస్తున్నాడట. అసలే రేవంత్ రెడ్డి సారు మాట మీద నిలబడే మనిషిని కాంగ్రెస్ పార్టీలు ఉన్న కొందరు అంటుంటారు. అందుకే ఏడేడ సర్కారు భూములు గుట్టలు బీడు భూములు ఉన్నాయో అధికారులను అడిగి అన్ని అరుచుకున్నాడట. కొన్ని భూముల కాగితాలు కూడా సారు దగ్గరికి తెప్పించుకోవచ్చు. మరి ఆ జాగలు భూములన్నీ కుదబెట్టి పైకని తెస్తాడా లేకుంటే కొందరు అనుకున్నట్టే మొత్తం అమ్మేస్తాడా అని కూడా కొందరు అనుకుంటున్నారట. రుణమాఫీ చేస్తామని ఎలక్షన్ల ముంగట ఎచ్చులకు ఎవరు బొమ్మన్నారు. ఇప్పుడు ఇయ్యలేక జాగలు ఎందుకు ఎవలమ్మమంటుర్రు. అందుకే అలవి గాని హామీలు ఇయ్యొద్దు, ప్రభుత్వ ఆస్తులను ఆగం చెయ్యొద్దు. అయినా బీఆర్ఎస్ ఏలుబడిలున్నప్పుడు ప్రభుత్వ భూములు అమ్ముతుంటే అట్టెట్లా అమ్ముతారని బుద్ధి చెప్పిన రేవంత్ రెడ్డి సార్ బుద్ధి ఇప్పుడు ఏమైనట్టు? రేవంత్ రెడ్డి సార్ అసొంటి కొందరిని చూసే కావచ్చు ఎలుకల బాధకు ఇల్లు గాలబెట్టుకున్నాడనే శాస్త్రం పుట్టిందేమో అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైతులను పట్టించుకున్నదే లేదట. అగో అన్నదాతల కోసం సర్కారు భూములను కుదబెట్టేందుకు అవసరమైతే ప్రభుత్వ భూములను అమ్మైనా సరే రైతు రుణమాఫీ చేయాలని సార్ తిప్పలు పడుతుంటే అన్నదాతలను పట్టించుకుంటలేడని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి మీరే. ఇటేమో రైతులు ఆందోళన, ఎంత ఆందోళన అంటే ఇవాళ కల్లాల్లో ధాన్యపు రాశులు ఎక్కడికక్కడ ఉన్నాయి. టార్పాలిన్ల సప్లై లేదు, గనీ బ్యాగ్స్ లేవు. ఎక్కడ లారీలు లోడ్ అయితే ఇవాళ లోడ్ చేసి రైస్ మిల్కి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత లోడింగ్ ఒక్కొక్క కల్లాని దగ్గర. అంటే ఇన్నరా బీజేపీ సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సార్ ఏమంటున్నాడో? ధాన్యం కొనుగోలు కేంద్రాల సకల సవలతులు చేసినాము, ఎప్పటికప్పుడే ఒడ్లు కొంటున్నాము, పాత సర్కార్ లెక్క కాకుండా నాణ్యన ఒడ్లను కూడా గిట్టుబాటు ధరకే కొంటున్నామని షెయి పార్టీ లీడర్లు చెప్పుడే ఉన్నదట. కానీ చేసింది మాత్రం ఏం లేదట. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలా ఏతులు ఉన్నాయి తప్పితే రైతులకు ఎలగబెట్టింది మాత్రం ఏం లేదట. వారం దినాల సంధి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసుకొని అన్నదాతలు అరిగోసలు పడుతున్నా చూస్తున్నారట తప్పితే అయ్యో మరి రాత్రి పగలు రామగోసబడి నారుకు నీరై ఆరుగాలం కష్టపడ్డరు, పంట వండిచ్చిరని అన్నదాతల మీద కనికరం కూడా చూపెడతలేరట అధికారులు. కాలు మొక్తము బాంచనైతము కొనుండ్రి సారు అని కొనుగోలు కేంద్రాల కాడ గోడెల్లో పోసుకుంటున్నా గానీ వాళ్ళ బాధలు అరుచుకున్న అధికారులే లేరట. ఒడ్లు నింపేందుకు జోర సంచులు ఇవ్వట, లారీలు వస్తలేవట. ఇట్లా అన్ని రకాలుగా రైతులు రందులు పడుతుంటే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఒక్క పారి కూడా అధికారులను అరుచుకుంటలేడని హరీష్ సారు మస్తుగానే అనుకొచ్చిండు. కానీ అన్నదాతలు అయితే బాగానే తిప్పలు పడుతురు. కారు పార్టీ లీడర్లు నెత్తిల నోరు పెట్టుకొని కొనుండ్రి అని మొత్తుకుంటున్నా కొంటలేరు. ఈ కమలం పువ్వు ముత్తైదువు ముంగటికొచ్చి నోరు తెరిచి రైతుల గురించి మాట్లాడిండు కాబట్టి హరీష్ సార్ కోసమన్న ఒడ్లు కొంటే అన్నదాతల బాధలు తప్పుగాని కాంగ్రెస్ లీడర్లు ఎవల మాటలు ఇంటలేరా? మరి ఎవరు చెప్తే ఇంటారో ఒడ్లను కొంటారో. మార్పు అన్నారు. ఇదేనా మార్పు? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యింది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఇక పురుసత్గా ఉండొచ్చని అనుకుంటురా. ఫలితాలు వచ్చేదాకా ఉట్టిగా ఉండొద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గులాబీ గుంపుకు ఆదేశాలు పంపిండట. మొన్ననే సన్న ఓట్ల గురించి సమరం చేయండి పిలిపిస్తే కార్యకర్తలు సడకల మీదకి వచ్చి కయ్యం చేసిరి. మళ్ళా ఇప్పుడు ఏం చేయమన్నాడంటారా? ఏమో ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. మలి సర్కారుతోని అన్నదాతలు ప్రజలు తిప్పలు పడుతుండ్రు. వాళ్ళ బాధలు వాపేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉందని అందరికీ అర్థమయ్యేటట్టు పనిచేయాలని కేసీఆర్ సారు కారు పార్టీ లీడర్లకు చెప్పుకొచ్చిండట. అధికారంలో ఉన్నప్పుడే సారు మాటను ఇన్నటువంటి కార్యకర్తలు ఇక అధికారంలో లేనప్పుడు కూడా ఊకుంటారా? ఈయనరా
చూసినారా? ఓ దిక్కు ఐకేపీ సెంటర్లలో పోసిన వడ్లను అధికారులు సక్కగా గొంటలేరని అన్నదాతలు ఏడుస్తున్నారు. ఆఫీసర్ల ముక్కు విండి కొనిపించేటట్టు దగ్గరుండి అవసరమైతే కల్లాల కాడనే సాపేసుకొని వండుకొని ఆడికే సద్దులు తెప్పించుకున్నా సరే ఒడ్లు పోయేదాకా పని చేస్తామని బీఆర్ఎస్లు ఉన్న అభిమానులు తయారైండ్రట. అట్లనే రైతులకు రైతు బంధు ఏడుదాకా వచ్చింది. రైతు రుణమాఫీ కూడా అయ్యేటట్టు సర్కారును నిలదీయాలని చెప్పుకొచ్చిండట. కానీ ఒకటి గమనించిర్రా, ఇదే ముఖ్యమంత్రి సారు 10 ఏళ్లు ఏలుబడిలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలు ఇట్లనే అడిగి తెలుసుకున్నాడా. ఒడ్లు నీళ్లలా కొట్టుకపోతుంటే అన్నదాతల గొడగొడ ఏడుస్తుంటే కూడా గోస అనలేదు. ఇప్పుడు మాత్రము అధికారం పోంగానే అన్నదాతల మీద ఎనలేని ప్రేమ కుండపోత వాన లెక్కనే గురిపియబట్టే కార్యకర్తలను రైతుల కోసం కష్టపడుమనబట్టే. గడిచిన గత 10 ఏళ్లలో రైతుల కోసం బీఆర్ఎస్ పొడిచింది ఏం లేదు. ఈ కాంగ్రెస్ సర్కారు కూడా అన్నదాతలకు ఎలగబెడుతున్నది ఏం లేదు. రైతులకు మాత్రం ఏ పార్టీ ఏలుబడిలో అయినా గోసలు దప్పుతలేవు అంటూరు ఈ ముచ్చటిన్నులు. రైతు రుణమాఫీ మీద మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీటింగ్ పెట్టిండట. అధికారులతో సమావేశం అయ్యి అన్ని మాట్లాడిండట. ఆగస్టు 15 తారీఖు లోపట అన్నాడు. మరి ఏ తారీఖు వరకు చేద్దామని అధికారులను అరుచుకున్నాడా? మరి అధికారులు కూడా సారుకు ఏమన్నా సలహాలు ఇచ్చిర్రా? ఏది అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 తారీఖు లోపట అన్నదాతల అకౌంట్లలో అచ్చరాల 2 లక్షల రుణమాఫీ పైసలు పడాలని అధికారులతోనే అనుకొచ్చిండట. ఎట్లా చేద్దాము ఏం చేద్దాము అని అన్ని ముచ్చట్లు మాట్లాడి ఒక్కొక్కటి సీఎం సారు స్వయంగా అడిగి తెలుసుకున్నాడట. పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్లను రమ్మనుండ్రి, వాళ్ళతోని మాట్లాడదాము, రుణమాఫీ కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుందాము, లోన్లు తీసుకుందాము, రాష్ట్రంలో ఏది ఏమైతున్నా పక్కకుండని కానీ ముందుగాల రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పుకొచ్చిండట. సారు మీరు ఇచ్చిన మాట కోసము ఈ ఇందిరామ్మ రాజ్యంలో ముఖ్యమంత్రిగా ఎంత ఇబ్బంది పడుతుండ్రో మాకు అర్థమైంది. అసలే మీరు మాట తప్పని మడిబెదింపని లీడర్ అని మీ మీద మస్తు పాటలు కైగట్టి పాడిండ్రు. మీ చేయి పార్టీలు కూడా మాటలు బాగా చెప్తుంటారు. సత్యహరిచంద్రుని లెక్క చక్కగా మాట మీద నిలబడే మీకు మేం మాటిస్తున్నాం, అన్ని రికార్డులు తీసుకొస్తాము, ఎంతమంది రైతులుండ్రు, ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని బాకీలు తీసుకుర్రు లెక్కలన్నీ తీస్తాము, అన్ని ఫైలు తెచ్చి మీ టేబుల్ మీద పెడతాము. మీరు పురుసతుకుండుర్రి. అసలే దినం 18 గంటలు కష్టపడుకుంటా 6 అంటే 6 గంటలు కూడా కంటి నిండా నిద్రపోతుండ్రో లేదో, లేకుంటే పండుకుంటే ప్రజల గురించే ఆలోచిస్తుర్రో జర మీ పానం కూడా చూసుకోండి సారు. యాళ్ళకింత తిని కంటి నిండా నిద్రపోండ్రి అని కూడా అధికారులు చెప్పొచ్చు. మరి ఏ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అవుతుందో చూడాలి అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తిహార్ జైలుకు పోయిండట. లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న కల్వకుట్ల కవిత మేడంతో ములాఖాతా అయిందట. కవిత మేడం ఇంటోళ్ళే చూసేదందుకు చక్కగా పోతలేరు. అంతెందుకు కన్నబిడ్డే కటకటాల్లో ఉంటే కేసీఆర్ సార్ కూడా చూసేదందుకు పోతలేడు. అసోటిది ప్రవీణ్ కుమార్ సార్ పోయిండంటే మామూలు ముచ్చట్న? అభిమానం అంటే ఇట్లుండాలి. అగో ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కడే కాదు, ఆయన ఎంట బాల్కసుమన్ సార్ కూడా పోయినట్టున్నాడు కదా. జైల్లో పడి 2 నెలలు దగ్గరికి వస్తుంది, ఎట్లుండ్రు మేడము అని అరుచుకునేందుకు ములాఖత ఇర్రట. బాల్కసుమన్ గారు ఇక చెప్పుండ్రి, కటకటాల జపమాల పట్టుకుని జపం చేసుకుంటా కూర్చుంటున్న కల్వకుట్ల కవిత మేడము ఎట్లున్నది ఏం కథ చెప్పుండ్రి. సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎందుకంటే షీఈ్ ఎ డాటర్ ఆఫ్ ఫైటర్. ఆమె కూడా సహజంగానే ఫైటర్ కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు. కానీ చూసిండ్రా, కేసీఆర్ సార్ కుటుంబంతోనే మాకు ఈ సుట్టరికము ఆ సుట్టరికము ఈ బంధము ఆ బంధము అనుకుంటా మస్తు మంది లీడర్లు ఉండరు. కానీ ఇట్లా వీళ్ళ లెక్క ఎవరన్నా పోయి ములాఖాత్ అయ్యిర్రా? మాట్లాడుకుంటా రాష్ట్రంలో ఏం నడిచింది అని అడిగినట్టున్నది. ఇక మొన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పనిలోనే ఉన్నాము. మీ బాపు కేసీఆర్ సార్ బస్సు యాత్ర పెట్టిండు, బాజార్లు బట్టి తిరిగిండు. మీ అన్న కేటీఆర్ సార్ కూడా జోరుగా ప్రచారం చేసిండు. మేము కూడా ఇంత పని చేసినామని చెప్పిండ్రు కావచ్చు. మరి టైంకు తింటుండ్రా మేడము? రందేం పెట్టుకోకుర్రి, జర బక్కగా అయినట్టుండ్రు, బయట ఉన్నప్పటి లెక్క లేరు అని బాల్కసుమన్ సారు అన్నాడు కావచ్చు. ఏం తిండో ఏం టీకానో కానీ జర మా అన్నను బెయిల్ వచ్చేటట్టు చేయమనుండ్రి. బందీఖానలో ఒక్కదాన్నే ఉండాలంటే బాగా బోరు కొడుతుంది. ఆడికైనా యాస్టకొచ్చినప్పుడల్లా జపమాల పట్టుకొని జపం చేసుకుంటున్నా అని కూడా అన్నది కావచ్చు. కాలం ఎంత పరీక్ష పెడుతుంది చూడుండ్రి. పెద్ద పెద్ద బంగులాల్లో గడిపిన మేడము బందీఖానలా బాధల్లా తీసే కాడికి వచ్చింది. ఏసీ భవంతిలా కాలు మీద కాలేసుకొని వచ్చిపోయే నాయకులతోని మాట్లాడుకుంటూ ఉండే కవిత మేడము ఇప్పుడు జైల్లో 4 గోడల నడమ నరకమెల్ల తీసే కాడికి వచ్చే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో చిన్న చిన్న కంపెనీల కాడ నుంచి పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీల దాకా అన్నిటికీ సర్కారు సవలతులు చేయబోతున్నదట. ఓ దిక్కు కరెంటు చక్క ఇయ్యక పెద్ద పెద్ద కంపెనీలే తట్టాబుట్టా చదువుకొని పక్క రాష్ట్రాలకు పయనమైపోతున్నాయని అందరూ అంటుంటే సవలతులు చేస్తుండ్రని ఎవరన్నారే ఏం కథ అంటారా? ఇనుండ్రి మీరే. వచ్చే 5 ఏళ్లలో తెలంగాణ ఆలతే మార్చేటట్టు రంగం సిద్ధం చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ అంటున్నాడట. ప్రతి పౌరుడు కూడా పెట్టుబడులు కంపెనీల గురించి తెలుసుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెద్ద పెద్ద కొలువులు ఇప్పించే జిమ్మెదారి మలి సర్కారు తీసుకుంటుందని అనుకొచ్చిండట. అయ్యా శ్రీధర్ బాబు సారు, మీరు మంత్రి పదవి ఎక్కి కూడా 3 నెలలు దాటి 4 నెలలు గడిచి
5 నెలలు నడవబట్టే ఇన్ని నెలల్లో ఒక్కటంటే ఒక్కటన్న కొత్త కంపెనీ తెచ్చినట్టు మాత్రం కనిపించలేదు. కానీ మొన్నటిదాకా 2-3 కంపెనీలు మాత్రము మీ సర్కారు మంచిగా కరెంట్ ఇస్తలేదని చెప్పి సామాన్లు చదువుకొని శాంతిర్ లావట్టే కాడికి వచ్చిందని బీఆర్ఎస్ లీడర్లు అయితే అన్నారు. కొత్త కంపెనీల ముచ్చట ప్రజలు జరుగు, పాత కంపెనీలకు కరెంట్ అయితే బరాబరి ఇచ్చే ప్రయత్నం చేయిర్రి. అయినా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కాన్ నుంచి మంత్రులు ముఖ్యమంత్రి దాకా చెప్పుకుంటా ఓవుడే ఉన్నది కానీ చేసింది మాత్రం ఏం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముంగట 6 గ్యారెంటీలు అంటిర్రి, అవి ఏమాయా సారు? ఎప్పుడు అమలైతే చెప్పుడు శాతాడు పొడుగున్నది, శేషుడు గొర్రె తోక మందమన్న లేదు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ కార్యకర్తకు కష్టం వచ్చిందని తెలిసిందట. అంతే ఇక పనులనే పక్కకు పెట్టుకొని కారు పార్టీ లీడరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు కారేసుకొని మరీ పోయి బాధ అంతా అరుచుకున్నాడట. ఇంతకు ఏ కార్యకర్తకు కష్టం వచ్చింది, సారు ఏడికి పోయి కలిసిండు. ఇప్పుడు ఈ ముచ్చట మన బాలన ముచ్చట దాకా ఎందుకు వచ్చింది అంటే మీరే చూడండి. పార్టీ కోసం పానాలు ఇచ్చటోళ్ళే మా బీఆర్ఎస్ కార్యకర్తలని గులాబీ పార్టీ లీడర్లు మైకు పట్టుకొని అప్పుడప్పుడు చెప్తారు తప్పితే కార్యకర్తలకు కష్టం వచ్చినా కొందరు లీడర్లు పట్టించుకోరని మస్తు మంది కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు బొచ్చడున్నాయి. అందరు లీడర్ల ముచ్చటేమో కానీ కారు పార్టీ లీడరు జగదీష్ రెడ్డి సారు అందరి లెక్క కాకుండా ఈ కార్యకర్త బాధను అర్థం చేసుకున్నాడట. పానం బాగలేక దావకాన్ల షరీక్ అయ్యిండని తెలుసుకున్నాడట. ఆసుపత్రి దాకా పోయి పానం ఎట్లున్నది, డాక్టర్ ఏమన్నాడు, నేను ఉన్నను రందివడకు, ఎంత ఖర్చు అయినా వెనుకకు పోయే ముచ్చటనే లేదు, నీకు ఏం తిప్పలు రానియా, నీకు నొప్పి వస్తే నాకు నొప్పి వచ్చినట్టు ఉంటుంది, నీకు తిప్పలు కానియా, ఏ బాధ రానియా అని భరోసా కూడా గట్టిగానే ఇచ్చిండట. ఉత్తమాటలతోనే ఏమొస్తుంది సారు, చెప్పమంటే వాళ్ళ చుట్టాలు పక్కాల కా నుంచి బంధుబలగం దాకా ఇట్లనే వచ్చి అరుచుకుంటారు. దోస్తులు కూడా మస్తు ధైర్యం ఇస్తారు. కానీ అవసరాలు అయితే తీరాయి. ఆసుపత్రి ఖర్చులు సూది మందులకు పైసలు అయితే రావు కదా సారు. అంత దూరం పోయినోళ్ళు ఎంతో కొంత సాయం చేసి రాకపోయినరు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2 దినాల సంధి దమ్ము తీయకుండా వానలు పడుతున్నాయి. గడికోపారి మొగులు మెత్తబడి అప్పుడోడళ్ళు ఇప్పుడోడళ్ళు అన్నట్టు పడతానే ఉన్నది. ఇక ఇంకెన్ని దినాలు ఇట్లా వానలు పడతాయి? తుపానికి ఇట్లా మోపైందా అంటే ఏమో వాతావరణ శాఖ అధికారులు ఏమంటుర్రు, ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. నిన్న మొన్నటి సంధి మొగులు మెత్తబడ్డది. ఇక నిన్నటి సంధి మొగులుకు తూటు పడ్డదా అన్నట్టు డల్లు మీద డల్లు కురువనే బట్టే అడ్డమైన చెడగొట్టు వానలతోని రైతులు ఆగమాగం చెందన కాబట్టి ఐకేపీ సెంటర్లలో పోసుకున్న ఒడ్లు మొత్తము నీళ్లతోని నిండిపోవట్టే చేతికొచ్చిన పంట మొత్తం చెల్ర పోసినట్టు అయిపోయాయి. కొన్ని దగ్గరలో అయితే వరదలు ఎక్కువ వచ్చి నీళ్లలో ఒడ్లను కొట్టుకొని పాయే. ఓ దిక్కు హైదరాబాద్ పట్టణంలో అమీర్పేట ఆగమైంది, చందానగర్ చందన అయింది, పంజాగుట్ట పరిశాన్ అయింది, దిల్సుఖ్ నగర్ డీలా పడ్డది, మీర్పేట మునిగిపోయింది, ఖైరతాబాద్ కష్టాల పడ్డది, నాంపల్లి నానిపోయింది, కోటి లూటీ అయింది, మాసప్ ట్యాంకు మత్తడి దుంకింది, మాదాపూర్ బాదల్ల మునిగింది, కొండాపూర్ కోలుకోకుండా అయింది, సింతల్ల మునిగింది, ఉప్పల్ తిప్పల పడ్డది, బోడుపల్ బోల్రా పడ్డది, బేగంపేట బెంగ పడ్డది, కుకట్పల్లి కుమిలిపోయింది, బేగం బజార్ ఆగమైంది. ఆ చెడగొట్టు వానలు ఇంకెన్ని దినాలు ఉన్నాయి అంటే వీడికి జరిగిన నష్టం జాలదా? చెడగొట్టు వానలు ఇంకెన్ని దినాలు ఉన్నాయి అంటే ఇంకో 2-3 దినాలు ఇట్లనే ఆడాడ పడతాయని అంటురట. ఇంకో ముచ్చట ఏందంటే ఈ తేప వానకాలం జల్దీనే సురువైంది అని కూడా వినబడుతున్నదట. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రావాలన్నా, నిరుద్యోగ భృతి రావాలన్నా కారు పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తేనే వస్తాయట. లేకుంటే యువతకు ఏవి రావట. రావని అధికారంలోకి రాని పార్టీ అభ్యర్థి గురించి ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి మీరే. ఈరోజు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, నిరుద్యోగ భృతి రావాలంటే, జాబ్ క్యాలెండర్ రావాలంటే, నోటిఫికేషన్స్ రావాలంటే అది కేవలం బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మేము మాత్రమే ప్రశ్నించగలుగుతాం, మేము మాత్రమే పోరాటం చేయగలుగుతాం, మేము మాత్రమే ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేయగలం. ఇన్నరా ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి రావాలన్నా కారు పార్టీతోనే అవుతుందన్న తరీకల రాకేష్ రెడ్డి సార్ అంటున్నాడు. అయ్యా రాకేష్ రెడ్డి సారు, కారు పార్టీలు ఉన్నది తమరే కదా, తమరున్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్నది తెలంగాణలో. అప్పుడు ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిర్రు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎంతమంది యువతను ఆదుకుర్రు. ఏమో అంటారు చూడుండ్రి, అన్ని ఉన్నప్పుడేమో చెయ్యశాత కాలేదు కానీ అధికారంలోకి వెళ్ళి దిగిపోగానే అన్ని యాదికొస్తున్నాయా సారు? మొన్నటిదాకా మీరు ఇదే నిరుద్యోగుల గురించి మాట్లాడినరా సారు? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను కాకబెట్టేందుకే కదా సారు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. ఇగో ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించు. ఇంకా ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.